హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల నన్ను మరిచిపోకు, జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు. సెప్టెంబర్ 1978లో ఈ నవల విడుదలైందండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ఆ రోజు శారదా జూనియర్ కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. కళాశాల విద్యార్థులే కాక ఇంకా చూడ్డానికొచ్చిన ఇతర కాలేజీ స్టూడెంట్స్తో ఆహుతులతో నిండిపోయింది. ప్రార్థన అనంతరం అధ్యక్ష ఉపన్యాసం, ఇతర ప్రముఖుల ఉపన్యాసం, కార్యదర్శి నివేదిక ఇవన్నీ పూర్తయ్యాక ప్రోగ్రాంలు ప్రారంభమయ్యాయి. మొదట గేయ కవిత. సెకండ్ ఇంటర్ విద్యార్థి చంద్రమౌళి. అతనే స్వయంగా రచించి వరుసకట్టిన గేయం పాడి వినిపిస్తాడు. అనౌన్స్మెంట్ వింటూనే హర్షాతిరేకంతో అంతా కరతాళధ్వనులు చేశారు. చంద్రమౌళి వినయంగా అందరికీ నమస్కరించి మైకు ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏ దివిలోన విరిసి ఇలకు దిగినావో, సురలోక సురభిళ సుమ పారిజాతమా, పగడాల నీ పెదవి పిలిచిన నన్ను, ఆ పిలుపు వినలేని మందభాగ్యుడను, చిగురాకు నీ చేయి చెలిమితో సాచిన, ఆ చేయితో చేయి కలపనే లేను, పండు వెన్నెల వంటి చల్లని చూపులు ప్రసరింపజేసిన, నల్లని నానీడే నను చేరనివ్వదు, వెండి మబ్బుల విమానాలపై విహరించే ఓ విరిరాణి, నింగికి నేలకు కడు దూరమేగా, పైకి రాలేని నాపై కనికరముతో దూరం తొలగిపొమ్మేగాని, నీపై రాగజ్వాలలు నాలో రగిలింపనీయకు, తొలగిపొమ్మో బాల తొలగిపోరాణి, నను వీడి దూరంగా సాగిపోదేవి. తన కమ్మని కంఠంతో చక్కని విరుపులతో పాట పూర్తి చేశాడు చంద్రమౌళి. పాట పూర్తయ్యేసరికి అందరి కళ్ళు అప్రయత్నంగానే చెమ్మగిల్లాయి. కరతాళధ్వనులతో ఆ ఆవరణంతా ప్రతిధ్వనించింది. అందుకోలేని అందాల రాశిని చూసి ఆవేదనతో అలమటించే ఓ అభాగ్యుని హృదయాన్ని కడు రమ్యంగా రాయడమేగాక అంతకు మించిన గంధర్వగానంతో అందర్నీ ముగ్ధుల్ని చేశాడు చంద్రమౌళి. దానికి అతను కట్టిన వరస కూడా చాలా బాగా కుదిరి అందరి హృదయాలను ఒక క్షణం విషాద మేఘంతో కప్పివేసింది. అందరికంటే మరింత ఆవేదనని కలగజేసింది చందనకి. కళ్ల నుండి కారే కన్నీటిని తుడుచుకోవడం కూడా మరిచిపోయి అతన్నే చూస్తోంది. అతను పాట మైకు దగ్గర నిలబడి పాడుతున్నా అతని కళ్ళు మాత్రం చందన మీదే నిల్చున్నాయి. ఛీ, పాట విని ఏడుస్తారటే పిచ్చిమొహమా అని చందన స్నేహితురాలు నీరజ భుజం తడుతూ అంది. ఏమోనే, ఆ పాట వింటుంటే నాకెందుకో చాలా బాధగా ఉంది అంది కళ్ళు తుడుచుకుంటూ. చాలే, ఎవరైనా చూస్తే నవ్వుతారు, సరిగ్గా సర్దు కూర్చో అంది నీరజ ఓదార్పుగా. ఆ తర్వాత నాటికలో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం జరిగినా ఆమె మనస్సంతా చంద్రమౌళి పాడిన పాట మీదే ఉంది. ప్రోగ్రాంలన్నీ ముగిసిపోయాక అంతా బయటకొచ్చారు. మిస్టర్ చంద్రమౌళి, మీ పాట అద్భుతంగా ఉంది అంది చందన అరమోడుపు కన్నులతో. థ్యాంక్స్ అన్నాడు చంద్రమౌళి నవ్వుతూ. ఏమాత్రమో ఎక్స్పీరియన్స్ లేందే అంత భావగర్భితమైన పాటను రాయనూ లేరు, అలాంటి బాణీని కట్టనూ లేరు, అంతకంటే అందంగా పాడ్నూ లేరు అంది నీరజ ఆటలు పట్టిస్తున్నట్టు. ఆ మాటకి నవ్వాడు చంద్రమౌళి, కానీ జవాబేం ఇవ్వలేదు. ప్రతీదీ స్వయంగా అనుభవించి రాస్తారని గాని, అలా అనుభవించి రాయాలని గాని అనుకోవడం పొరపాటు. ఎక్కడన్నా చూసుండొచ్చు, లేదా వినుండొచ్చు అంది చందన సమర్థింపుగా. మా చందన మాత్రం మీ మీద ఈగ వాలనీయదు అంది నీరజ ఎగతాళిగా. కాని ఇవేవీ వినడం లేదు చంద్రమౌళి. అతను ఎంతో ఆర్తిగా చందనకేసి చూస్తున్నాడు. ఒక్క క్షణం అతని చూపుల్లో చూపు కలిపి తలదించుకుంది చందన. రావే, ఇక పోదాం అంటూ భుజం మీద చెయ్యి వేసింది నీరజ. వస్తామండి అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది చందన. ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఎప్పటికో స్పృహ తెచ్చుకుని ముందుకు కదిలాడు చంద్రమౌళి. కాలేజీ గేటు ముందు కనిపెట్టుకునున్నాడు కారు డ్రైవర్ అమ్మాయి గారి కోసం. నాతో వస్తావా, మీ అన్నయ్య కోసం ఆగుతావా అని అడిగింది చందన నీరజని. ఆగుతాను, నువ్వు వెళ్ళిపో అంది నీరజ వీధికేసి దృష్టి సారిస్తూ. అంతా వెళ్ళిపోతే నువ్వొక్కత్వే నిలబడ్డానికి భయం వేయదా? నాతోరా, మీ ఇంటి దగ్గర దింపుతాన్లే అని అంది చందన. నీరజ వాచి చూసుకుంది. 9:30 అయింది.
9 వచ్చి ఉంటానన్నాడు తానన్నయ్య. ఏది 9:30 పత్తాలేడు. ఇంత చిమ్మ చీకట్లో ఇక్కడ నిలబడ్డం భయంగానే ఉంది. పెద్ద జనసంచారం లేని వీధది. ముందు రైవన్ కాలువ. నల్లని చీకట్లో నిశ్శబ్ద సంగీతం వినిపిస్తోంది. మీ అన్నయ్య మగవాడు. ఒకవేళ వచ్చినా నువ్వు లేకపోతే మళ్ళీ తిరిగొస్తాళ్లే, నువ్వెందుకిక్కడా అని గట్టిగా అనేసరికి నిజమేననిపించి చందన పక్కన కారులో కూర్చుంది నీరజ. ఆ కారు వెనకే ఎలక్ట్రిక్ స్తంభం పక్కన క్రీనీడలో నిలబడిన చంద్రమౌళిని ఎవరూ గమనించలేదు. కారు బయలుదేరాక బాగా యువతలకొచ్చి కారు కనుమరుగయ్యేదాకా చూసి పక్క సందుగుండా శంకరమఠం వైపు సాగిపోయాడు చంద్రమౌళి. చందన నీరజల్ని ఎక్కించుకున్న కారు ముందు గాంధీనగరం వైపు బయలుదేరి ఉయ్యూరు జమీందార్ రోడ్డులోని డాబా ఇంటి ముందు నీరజని దింపి తిరిగి వంతెన మీదుగా గవర్నరుపేట బీసెంట్ రోడ్డు వైపు సాగిపోయింది. అప్పటికే జగన్నాథరావు కూతురింకా రాలేదని కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఇంట్లోంచి బయటికి, బయటనుంచి ఇంట్లోకి. కారు హారన్ విని చటుక్కున బయటకొచ్చేశాడు. కారు దిగుతున్న చందనని చూసేసరికి అతని ప్రాణం లేచొచ్చినట్లయింది. ఏమ్మా, ఇంత ఆలస్యమైందేం అని అడిగాడు. ఏం లేదు నాన్న, నీరజని దింపొచ్చాను అని బొదిలిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ప్రోగ్రాంలు బాగా జరిగాయటే అని అడిగింది సుశీలమ్మ కూతుర్ని చూసి. బాగానే జరిగాయి అంటూ తన గదిలోకి వెళ్ళింది చీర మార్చుకోవడానికి. అమ్మాయి వచ్చింది, వడ్డించువయ్యా రామయ్య అంటూ ఓ పొలికేక పెట్టి భర్తని పిలవడానికి అతని గదిలోకి వెళ్ళింది సుశీలమ్మ. భోజనానికి రాకుండా ఇంకా ఏంటి రాస్తున్నారు అంటూ విసుగ్గా అడిగింది. ఏం లేదు, ఇందాక అమ్మాయి రాలేదన్న ఆదుర్దాతో సగం కాగితాలు చూసుకుని వదిలేశాను. ఇప్పుడు వచ్చింది కదా, పూర్తి చేద్దామని అంటూ కాగితాలు పేపర్ వెయిట్ కింద పెట్టి ఇంకా జాగు చేస్తే సుశీలమ్మగారు చురచురమంటూ తారాజువలా లేస్తుందని గ్రహించిన వాడే భోజనానికి లేచాడు జగన్నాథరావు. అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుని చందనొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునింది. ఏమ్మా, ఏమేం ప్రోగ్రాములు జరిగాయి అని అడిగాడు జగన్నాథరావు. ఏం ప్రోగ్రాములు జరిగితే ఏం నాన్న, నువ్వు వచ్చావా చూసావా అని అడిగింది కినుకుగా. నాకెక్కడ తీరుబడి చందన, ఆఫీసు పనులతోటే నా బుర్ర గిరగిరా తిరిగిపోతూ ఉంటుంది. ఇంటికి రాగానే రెస్ట్ తీసుకోవాలనిపిస్తోంది. లేకపోతే మీ అమ్మతో రోజూ షికార్లు కొట్టేవాణ్ణి కదూ అంటూ భార్య కళ్ళలోకి చూస్తూ తమాషాగా నవ్వాడు జగన్నాథరావు. ఆ మాటకి సన్నగా మూతి విరిచింది సుశీలమ్మ. అయ్యో సంబడం, ఆనాడు చిన్నప్పుడే లేదు షికార్లు, ఇంకిప్పుడా? మీకు రూపాయలు పైసలు కూడుకుంటూ తీసివేసుకుంటూ బుర్ర వేడికించుకోవడమే గాని ఓ సరదానా, ఓ ముచ్చట అంది. దొరికిందే ఛాన్సు కదా అని. మనం అప్పుడే ముసలివాళ్ళం అయిపోయామంటావా సుశీల అని అడిగాడు నవ్వుతూ. అబ్బే లేదు, యువతల పెళ్ళిడికొచ్చిన కూతురుంది, పెళ్లి చేస్తే రేపో మాపో మనవణ్ణి కూడా ఎత్తుకుంటాం, ఇంకా ఇప్పుడా మనకి సరసాలు అంది చిరాగ్గానే. ఆ మాటకి పెద్దగా నవ్వాడు జగన్నాథరావు. ఏది, మన జుట్టు ఇంకా బాగా నెరవందే అన్నాడు తల సవరించుకుంటూ. ఆ మాటకి కిలకలా నవ్వింది చందన. నీకు జుట్టే లేదుగా నాన్న నెరవడానికి అంటూ చమత్కరించింది. ఆ మాటకి సుశీల కూడా నవ్వి, మరే మీ నాన్నకి అవేమీ కనిపించడం లేదులే అంది కూరన్నం తినడం పూర్తి చేసి. ఇంతకీ మీ కాలేజీ విషయాలను చెప్పనేలేదు అన్నాడు జగన్నాథరావు. ముందు చంద్రమౌళి అన్న అబ్బాయి తను స్వయంగా రాసి వరసకట్టి పాడిన పాట చాలా బాగుంది నాన్న అంది ఉత్సాహంగా. అలాగా, అయితే ఆ అబ్బాయి గొప్ప రచయిత అయిపోతాడన్నమాట అంటూ మందహాసం చేశాడు జగన్నాథరావు. ఆ మాటకి చందన ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోయింది. ఈ రోజుల్లో రచనలకేం భాగ్యం, రచయితలకేం భాగ్యం, ఇంటికో రచయిత లేకపోతే రచయిత్రి పుట్టుకొస్తున్నారు అంది సుశీల చప్పరిస్తూ. ఆ మాటకి కొంచెం కోపం వచ్చింది చందనకి. ఆ రచనా ప్రతిభ అందరికీ ఎలా వస్తుందమ్మా? ఇంటికో రచయిత రచయిత్రి ఉంటున్నారంటున్నావు, మన ఇంట్లో ఎవరన్నా ఉన్నారా చెప్పుపోని అంది తమాయించుకుంటూ. మరంతా రాసేవాళ్లే అయితే చదివేవాళ్ళు ఎవరుంటారే పిచ్చిదానా అంది కూతురి అమాయకత్వానికి జాలిపడుతున్నట్టు. నువ్వు ఎన్నైనా చెప్పు చందన, సరస్వతీపుత్రులకి లక్ష్మీదేవి ఆమడ దూరంలోనే ఉంటుంది. ఆ అబ్బాయి తప్పకుండా పేదవాడే అయి ఉంటాడు. జగన్నాథరావు మాటకి మాడిపోయిన ట్యూబ్లైట్లా అయింది చందన ముఖం. నిజమే, చంద్రమౌళి పేదవాడనే విషయం అందరికీ తెలుసు. అయితే తన తండ్రి అతన్ని చూడకుండానే చెప్పేశాడు. చందన మళ్ళీ ఏమీ అనకుండా భోజనం కానిచ్చి లేచింది. ఆ రాత్రి పడుకున్నాక ఆమె కళ్ల ముందు చంద్రమౌళి ప్రత్యక్షమయ్యాడు. ఏ దీవిలో నవిరిసి ఇలాకు దిగినావో
తన ఎదురుగుండా నిలిచి పాడుతున్నట్లే అయింది. తొలగిపొమ్మో బాల తొలగిపో రాణి నను వీడి దూరంగా సాగిపోదేవి. ఎందుకతనికి అంత భయం? తనకంటే అధికురాలైన యువతి తనతో చెలిమి కోరితే వద్దని చెయ్యి అడ్డం పెట్టి తప్పుకుంటాడెందుకు అని ఆలోచనలతోనే నిద్రలోకి జారిపోయింది. ఆ రోజుతో పరీక్షలైపోయాయి. నీరజ, చందన, రాధ థియేటర్కు వెళ్లారు. వెళ్లేటప్పుడు కారులో వెళ్లారు. అందాక కారు అక్కడే ఉంచడం దేనికని, డ్రైవర్ సరిగ్గా 9 గంటలకు రా అంది హెచ్చరికగా చందన కారు పంపించి వేస్తూ. అలాగేనన్నట్టు తల ఊపి డ్రైవర్ వెళ్ళిపోయాడు. బాల్కనీలోకి వెళ్లబోతూ టక్కున ఆగిపోయింది. గేట్లోంచి చంద్రమౌళి వస్తూ కనిపించాడు. వెంటనే చప్పట్లు చరిచి పిలిచింది అతన్ని. చందనని చూస్తూనే చంద్రమౌళి ముఖం ఆనందంతో విశాలమైంది. ఆమె దగ్గరికి చరచరా వచ్చేశాడు. సినిమాకొచ్చారా, రండి పైన కూర్చుందాం అంటూ ఆహ్వానించింది చందన. చంద్రమౌళి వద్దన్నట్లు తలూపినా వెంటనే నీరజ తన టిక్కెట్టు చంద్రమౌళికి బలవంతంగానే చేతిలో పెట్టి తను మళ్లీ బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మరో టిక్కెట్టు తీసుకొచ్చింది పైకి. ఈలోగా చందన, చంద్రమౌళిలు పైకి వెళ్లి ఆమెకు సీటుంచారు పక్కన. పరీక్షలు బాగా రాసావా అన్నయ్య అని అడిగింది నీరజ. ఓసి వెర్రిమొహమ, పరీక్షలు ఆయన బాగా రాయకపోతే నువ్వు నేను రాస్తామా అని అడిగింది చందన. ఆ మాటకి చంద్రమౌళి నవ్వి, నాలాంటి పేదవాడికి చదువన్నా సరిగ్గా రాకపోతే జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు. నిజమేనన్నట్లు తల పంకించారు మిత్రురాళ్ళు. ఏమన్నా గేయాలు మళ్ళీ రాసారా అని అడిగింది చందన. గేయాలు రాయలేదు కానీ ఏదో ఓ చిన్న వ్యాసం, ఓ కథ రాశాను అన్నాడు సిగ్గుపడుతున్నట్టు. ఆ మాటకి ఉత్సాహంగా కుర్చీ యువతల దాకా జరిగి, నాకు చూపిస్తారా అని అడిగింది. బాగుంది, తీసుకురాలేదెక్కడికి, ఎలా చూపిస్తాను అని అడిగాడు. పోనీ రేపు మీ ఇంటికి రానా? మా ఇంటికా అంటూ ఓ చిన్న చిరునవ్వు నవ్వినా అందులో విషాదమే ధ్వనించింది. సత్రం భోజనం మటన్ నిద్ర అన్న సామెత నా పట్ల అక్షరాలా రుజువైందని చెప్పొచ్చు. ప్రస్తుతం నా మకాం శంకర మఠంలో అన్నాడు నవ్వుతూనే. పోనీ అక్కడికే వస్తాను. రావచ్చు, కానీ కొన్ని 100 కళ్ళు మిమ్మల్ని నన్ను గుచ్చిగుచ్చి చూస్తాయి. అందుకు అభ్యంతరం లేకపోతే రావచ్చు అని క్షణవాగి, ఈ వారంలో నా క్లాస్మేట్ మురళీధర్ తనుంటున్న గది అతనిచ్చే రెంట్కే నాకు ఇప్పిస్తానన్నాడు. అది గనక కుదిరితే మీరక్కడికి రావడం బావుంటుంది. ఎక్కడది? సూర్యారావుపేట గోవిందరాజుల నాయుడు వీధిలో. అంతలో సినిమా ప్రారంభమయ్యేసరికి కబుర్లాగిపోయాయి. నీరజ పక్క చందన, చందన పక్క చంద్రమౌళి కూర్చున్నారు. ఎంత ఒదిగి కూర్చున్నా చందన భుజం చంద్రమౌళికి తగులుతూనే ఉంది. ఆమె పమిట కొంగు అతన్ని ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఆ పమిట గాలి తగిలినప్పుడల్లా స్పృహలేనట్టే ఉంటోంది చంద్రమౌళికి. ఇంటర్వెల్లో కేకు, సమోసా, డ్రింక్స్ ఇప్పించింది చందన. ఆడపిల్ల చేత ఖర్చు పెట్టించవలసొచ్చిన తన పేదరికానికి తనలో తానే కించపడ్డాడు చంద్రమౌళి. సినిమా బిగినైంది. అప్రయత్నంగానే చందన చెయ్యి చంద్రమౌళి చేతిమీద పడింది. అతని ఒళ్లంతా ఏదో విద్యుత్ తరంగం పాకినట్లయి సినిమా మీద దృష్టి నిలపలేకపోయాడు. చందన పరిస్థితి అలాగే ఉంది. అతని చేయి సోకగానే జల్లుమన్న తన దేహాన్ని అదుపులో పెట్టుకుంటూ సినిమా చూడ్డం కష్టమే అయింది. అవేమీ లేని నీరజ మాత్రం నిక్షేపంగా సినిమా చూస్తోంది. ఆమెకా సినిమా బాగా నచ్చింది. మళ్లీ పక్కధ్యాస కూడా లేక చూస్తోంది. ఆమె కనుక చందనని కాని చంద్రమౌళిని కాని స్టోరీ ఏంటి అని అడిగితే ఇద్దరూ తెల్లముఖం వేసేవారే. సినిమా వదిలారు. ముగ్గురు కిందకి దిగొచ్చారు. తన కారు కోసం ఎదురు చూడసాగింది చందన. ఏమే, ఏడీ మీ డ్రైవరు అని అడిగింది నీరజ. అదే చూస్తున్నాను, 9 గంటలకల్లా వచ్చి ఉండమంటే రానేలేదు అంది చిరాగ్గా చందన. మరో 5 నిమిషాలు గడిచాయి. చందన కోసం ఆ ఇద్దరు కూడా అలాగే నిలబడ్డారు. మీ డ్రైవర్ రాలేదు, నేను దింపుతాను రండి అన్నాడు చంద్రమౌళి. మా ఇల్లు దగ్గరే, నేను రిక్షా మీద వెళ్ళిపోతాను అంది నీరజ. రిక్షా ఎందుకే నీరజ, ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళదాం అంది చందన. అలాగే ముగ్గురు నడక సాగించారు. నీరజని ముందు ఆమె ఇంటి దగ్గర దింపి చందన, చంద్రమౌళి ఇద్దరూ బయలుదేరారు. మా డ్రైవర్ రాకపోవడం ఒక విధంగా మంచిదే అయింది అంది చందన. ఏం, మీ కారు రానందుకు నేను చాలా బాధపడుతున్నాను. బాధెందుకు, మీతో కలిసి నడిచి రావడం నాకు సరదాగానే ఉంది అంది చందన నవ్వుతూ. నాతో కలిసి రావడంలో పెద్ద ఆనందించాల్సిందేమీ లేదు చందన గారు.
గారు తీసి పారేసి చందన అని పిలవండి అంది నవ్వుతూ. అలాగే నన్ను చంద్రం అని గాని మౌళి అని గాని పిలుస్తానంటే అన్నాడు బదులుగా. చందన అలాగే అన్నట్టు తల పంకించింది. ఇల్లు చేరారు. లోపలికి రారాదు? ఇప్పుడా? అవును, మా నాన్నగారికి పరిచయం చేస్తాను. పరిచయం చేయాల్సినంత గొప్పవాణ్ణా? ప్రతిదానికి గొప్ప భేద అంటావు దేనికి? విసుగ్గా అడిగింది చందన. ఆ తేడా ఉంది కనుక కాసేపు అవన్నీ మరిచిపోవాలి. ఆమెకు కోపం వస్తుందని గ్రహించి పిల్లిలా లోపలకు అడుగుపెట్టాడు చంద్రమౌళి. సోఫాలో కూర్చుని ఈవినింగ్ ఎడిషన్ చూస్తున్న జగన్నాథరావు అడుగుల సవ్వడి విని తలెత్తి చూశాడు. చందన వెనకే ఉన్న మరో వ్యక్తిని చూసి తెల్లబోయినా సర్దుకుని డ్రైవరొచ్చాడా అని అడిగాడు. ఏడి, ఎక్కడొచ్చాడు? విసుగ్గా అని. ఇతను చంద్రమౌళి అని మొన్న చెప్పానే ఆ అబ్బాయి. కారు ఏ వేళకి రాకపోతే నేను సాయం వస్తాను రమ్మని పాపం తీసుకొచ్చాడు. అలాగా? డ్రైవరు అర్జెంటుగా మీ అత్తయ్య వాళ్ళని బండెక్కించడానికి వెళ్ళి రాలేకపోయాడేమో. అక్కడ వాళ్ళని ట్రైన్ ఎక్కించి నిన్ను తీసుకురమ్మన్నాను. ట్రైను 8:30కే. మరి సినిమా వదిలినా రాలేదంటే ఎక్కడ కూర్చున్నాడో అన్నాడు కోపమంతా కళ్ళల్లో జ్వలింపజేస్తూ. సరే, అయిపోయిందిగా అంది చందన. నేనొస్తానండి అంటూ నమస్కారం చేశాడు చంద్రమౌళి. భోజనం చేసి వెళ్ళండి అంది చటుక్కున చందన. ఆ మాటకి కంగారు పడిన చంద్రమౌళి వద్దు, మరోసారి చూసుకుందాం అంటూ చందన కూడా ఓ నమస్కారం చేసి ఒడివడిగా బయటకు వెళ్ళిపోయాడు. నేను చెప్పానుగా చందన, అతను పేదవాడేనని అంటూ గర్వంగా చూశాడు కూతురికేసి. డబ్బు లేదు గాని అతనికి రాని విద్య లేదు. బాగా రాస్తాడు, బాగా పాడతాడు, బాగా చదువుతాడు, చిత్రలేఖనం కూడా తెలుసు. ఈ నింట ప్రవేశం ఉంది కనుక అసలేదీ సంతృప్తికరంగా లేదు. ఎందులోనూ రాణింపు లేదు. అక్కరకు రాని విద్యలు 66 అయినా లాభమేమిటి చందన? భుక్తి గడిపేటందుకు ఒక ఆర్టు చాలదా? మరే, డబ్బు లేనివన్నీ వచ్చినందువల్ల ఏమిటొపయోగం? సుశీలమ్మ కూడా అందుకుంది. అన్నింటా డబ్బు ముడిపెట్టుకోకూడదు కష్టంగా అంది చందన. అది లేందే ప్రపంచంలో సెంటీమీటర్ కూడా ముందుకు నడవలేం. డబ్బు లేకపోతే మనిషికి విలువ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇదిగో చందన, ఆ అబ్బాయితో నువ్వేమీ స్నేహం పెంచుకోకు అని అంది సుశీలమ్మ ముందే హెచ్చరిస్తూ. మీ అమ్మ అన్నమాట అక్షరాలా నిజం చందన. ఏదో ఓ పాట పాడాడని, ఓ కథ రాశాడని నువ్వేదో పొంగిపోయి అతన్ని ఇంద్రుడు చంద్రుడు అనుకోకు. చివరికి దెబ్బతింటావు. అందరిది ఒకటే టైపు అనుకుంది. డ్రెస్ మార్చుకుని కాస్త ఎంగిలిపడి గదిలోకి వెళ్ళిపోయింది. దుప్పటి కప్పుకుని పడుకున్నా నిద్ర రాలేదు. లేచి లైటు వేసుకుని కాసేపు క్లాసు పుస్తకాలు తీసి చూసుకుంది. తను పరీక్ష బాగానే రాసింది. డిగ్రీ కోర్సు చదవాలి. ఏదో బీకాం గాని బిఏ గాని చదివి ఆపడమే తప్ప తను డాక్టర్ గాని మరేదన్నా పెద్ద డిగ్రీలు గాని తీసుకోవాలని తనకు అనిపించడం లేదు. మరి మౌళి కూడా చదువుతాడా? అసలు అతను మఠంలో మకాం పెట్టేంత పేదవాడా? అతనికి నాన్న వాళ్ళెవరూ లేరా? ఇలాగే ఆలోచనల మధ్య బుర్ర హీట్ ఎక్కించుకుంటూ నిద్రపోయింది 1 గంటకి. ఈ బికారి ఫ్రెండ్ ఎక్కడ దాపురించాడు దీనికి అంటూ చిరాకు పడ్డాడు జగన్నాథరావు. చంద్రమౌళి మనసులో జగన్నాథరావు గిరగిరా తిరుగుతున్నాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టి తను ఒక్క నిమిషమే ఉన్నా ఆ ఇంటి వైభవాన్ని గ్రహించడానికి అరక్షణం కూడా పట్టలేదు. ఆ ఫర్నిచరు, ఆ ఇంటి కర్టెన్లు, గోడలకు వేసిన పెయింటింగ్స్ ఏదో ప్యాలెస్లోలా అలంకరించుంది. అలాంటి గొప్పింటమ్మాయితో మాట్లాడాలంటే తనలాంటి పేదవాడు 10 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అనుకున్నాడు బాధగా. అయినా అతని మనసు మాత్రం రాధా థియేటర్లో తనకి తగిలిన చందన స్పర్శాసుఖం అతనిలో కోటి పులకరింతలు లేపుతోంది. తను పేదవాడన్న విషయం అందరికీ తెలుసు. అందుకే తనతో అంతెక్కువగా ఎవరూ మాట్లాడరు. ప్రిన్సిపల్ తనకి అంతో ఇంతో దూరపు బంధువు కనుక ఆ మాత్రం దయతో చదువుకునేందుకు ఏర్పాటు చేశాడు. తన చిన్నపిల్లలకి పాఠాలు బోధించమని చెప్పి ఓ 25 రూపాయలు ముట్ట చెబుతున్నాడు. ఈ పరీక్షలైపోతే ఆ ఇంటి దగ్గరే మరో 4 పిల్లల్ని కుదుర్చుకుంటున్నాడు. ఓ 40-50కి తక్కువ రావు. అందుకే ఓ గదిని ఫ్రెండ్ని ఇప్పించమని అడిగితే తను వెళ్ళిపోతూ మళ్లీ తను డిగ్రీ కోర్సుకు ఈ ఊరే వస్తాడు కనుక అందాక ఉండమని, అద్దె తననే చెల్లించుకోమని అన్నాడు. అది కుదిరితే మరో 4 రోజుల్లో మకాం అక్కడికి మారిపోతుంది. ఏంటో పేదరికంలో అన్నీ సమస్యలే అనుకుంటూ అర్ధరాత్రి వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ పేదరికం పోతుందా అని దిగులు పడుతూ రాసిన వ్యాసం, కథ
ఏ పత్రిక పంపనా అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. రిజల్ట్స్ వచ్చాయి. చందన, నీరజ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాస్కు 1 మార్కు మాత్రమే తక్కువచ్చి చంద్రమౌళి కూడా సెకండ్ క్లాస్లోనే పాస్ అయ్యాడు. స్టెల్లా కాలేజీలో చేరు అన్నాడు జగన్నాథరావు కూతుర్ని. నీరజ ఎక్కడ చదివితే నేను అక్కడే అని జవాబిచ్చింది. మార్కుల లిస్టు కోసం కాలేజీకి వెళ్ళినప్పుడు చంద్రమౌళి కనిపించాడు చందనకి. హలో చంద్రమౌళి అంటూ పలకరించింది చందన. హలో, సెకండ్ క్లాస్ కదూ అంటూ పలకరించాడు మౌళి. ఇద్దరి కళ్లల్లోనూ చిరకాలానికి చూసుకున్న ఆనందం చక్కగా ప్రతిఫలిస్తోంది. ఇంతకీ రూమ్ ఎక్కడో చెప్పనేలేదు. సూర్యారావుపేట గోవిందరాజుల నాయుడు వీధి అని చెప్పానుగా. చెప్పావనుకో, కానీ చేరినట్టు స్పష్టపరచలేదు గదా. చేరాను. రేపో మాపో మా మురళి కూడా వస్తాడు. మరి పైకి చదువుతావా? చెప్పలేను. కథలేమన్నా రాస్తున్నావా? ఏదో ఎప్పుడైనా తోచకపోతే అంటూ జవాబిచ్చి లోపలికి వెళ్ళిపోయాడు చంద్రమౌళి. అతను కూడా వచ్చేదాకా అక్కడే ఉంది చందన. అతను రాగానే పదండి మనం మీ రూమ్కి వెళదాం అంది. చందన ధైర్యానికి చంద్రమౌళి అదిరిపడ్డాడు. ఈ కాలం ఆడపిల్లలకి ధైర్యం చాలా ఎక్కువ అనుకున్నాడు భయంగా. అసలే అతని ధైర్యం 25%ని మించి దాటదెప్పుడు. అలాంటిది ఆడపిల్లని, అందులో కలవారమ్మాయిని తీసుకుని తన గదికి వెళ్ళాలి అనేసరికి అది 5%కి దిగిపోయి చెమటలు పోసుకొచ్చాయి. కానీ అతనికి భయం ఎంతుందో చందనంటే అంత భక్తి కూడా ఉంది. అతని మీద ఆమె ఎప్పుడూ పెత్తందారే కనుక తన భయాన్ని దిగమింగుకుంటూ తన గదికి తీసుకొచ్చాడు. ఏది నువ్వు రాసిన కథ అంది వస్తూనే. మెల్లగా పుస్తకాల మధ్య నుంచి తీసిచ్చాడు. అక్కడే కూర్చుని చదివింది. చాలా బాగుంది మౌళి, ఏదన్నా పత్రిక పంపు అని అంది ఉత్సాహంగా. ఆ మాటకి చాలా సంతోషించాడు చంద్రమౌళి. గబగబా జేబులన్నీ వెతుక్కున్నాడు. ఓ పావలైనా దొరుకుతుందేమో, కనీసం టీ అయినా తెచ్చి పెడదామని. కానీ అవసరానికెప్పుడు లక్ష్మీదేవి కనిపించదు. ఏమిటి వెతుక్కుంటున్నావు అంది ఆశ్చర్యంగా. ఏమీ లేదు, కాస్త టీ తీసుకురావడానికి డబ్బులేమన్నా ఉంటాయేమోనని సిగ్గుపడుతూ జవాబిచ్చాడు. వెంటనే పర్సులోంచి 5 రూపాయల నోటు తీసి అతనికి అందించి 2 తెప్పించి మౌళి అంది. అంతకంటే దారి లేక బిడియంగానే అందుకొని 2 టీలు తీసుకుని చిల్లరంతా ఆమెకే ఇవ్వబోయాడు. వద్దు, నీ దగ్గరే ఉండి మౌళి, అవి పోస్టు చేయడానికి పోస్టేజీ కావాలి కదా అంటూ బలవంతంగానే అతని చేతిలో పెట్టింది చందన. తన పట్ల ఆమెకు గల అభిమానానికి మనసులో పొంగిపోయాడు చంద్రమౌళి. నువ్వు కాలేజీలో చేరుతున్నావా చందన? ఎక్కడా? ఎన్ఆర్ఆర్లో. మా నాన్నగారు స్టెల్లా కాలేజీకి వెళ్ళమనన్నా నీరజ ఇక్కడే చేరుతోందని నేను ఇక్కడే చేరతానన్నాను. మరి నీ మాట? నేనింక చదవదలుచుకోలేదు చందన. ఏదన్నా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. ఉద్యోగం కనుక దొరికితే ఉదయం పూట టైపుకి వెళతాను. మరి రచనా వ్యాసంగం ఆపేస్తావా? ఎందుకు ఆపుతాను? రాత్రిపూట రాసుకుంటాను. మంచిది, నీ ఆశలన్నీ నెరవేరాలని కాంక్షిస్తున్నాను అంటూ లేచింది చందన. నీ అభిమానానికి చాలా కృతజ్ఞుని చందన. అభిమానం కోరేది కృతజ్ఞత కాదు చంద్రమౌళి. తిరిగి అదే అభిమానం అవతల వ్యక్తి నుంచి కాంక్షిస్తుంది. అది గుర్తించుకో. రచయితవు కదా, ఆ మాత్రం తెలీదా? నేనేదో పెద్ద రచయితనైపోయినట్టు మాట్లాడుతున్నావు. ఈ సాహిత్యాభిమానం, రాయాలన్న తపన ఉన్నంత మాత్రాన గొప్ప రచయితనెలా అయిపోతాను? ఒకటి రాయగానే ఒక్కసారే గొప్పవారైపోతారా మౌళి? తీయగా రాగంలాగానే రాయిగా ఖ్యాతి. చిన్న చిరునవ్వు విసిరి బయటకొచ్చింది. ఆమె సందు మలుపు తిరిగేదాకా అక్కడే ఉండి ఆమె రిక్షాలో ఇంటికి వెళ్ళిపోగానే తను లోపలికొచ్చి రాసిన కథ తీసుకుని పోస్టాఫీసుకు వెళ్ళిపోయాడు చంద్రమౌళి. అది పోస్టు చేసి ఇంటికొచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. అతనికి ఆ కథ పంపాలన్న కుతూహలం ఉంది గాని పంపేందుకు పోస్టు ఖర్చుకు భయపడి అలాగే కాగితాల మధ్య దాచుంచాడు. ఈనాడు లక్ష్మీదేవి చందన రూపంలో వచ్చి ధనసహాయం చేసింది. ఇంకా ఆ పత్రిక వారు ఏమన్నా ప్రోత్సాహం ఇస్తారో లేదో చూడాలి అనుకున్నాడు మనసులో. పాపం చంద్రమౌళికి ఫస్ట్ క్లాస్ వచ్చుంటే స్కాలర్షిప్ మీద డిగ్రీ పుచ్చుకునేవాడు అంది నీరజ చందన ఇంటికొచ్చినప్పుడు. మరే 1 మార్కులో పోయింది, లేకపోతే క్లాస్ వచ్చేది విచారంగా అంది చందన. ఆ 1 మార్కు కలపకూడదు అంది నీరజ అక్కసుగా. ఏంటో అతని పేదరికానికి సాయం రోజులు బాగాలేకపోవడం ఒకటి అంది చందన బాధగా. రోజులు బాగాలేకనే అతన్ని జ్యేష్ఠాదేవి వరించింది. బాగుంటే శ్రీ మహాలక్ష్మి దయతలిచేది.
ఇలా ఇద్దరూ కాసేపు చంద్రమౌళిని గురించే బాధపడ్డారు. అడపాదడపా సుశీలమ్మ చెవిన కూడా ఇవి సోకడంతో అస్తమానం ఆ అబ్బాయి గోలేనా అని అడిగింది విసుగ్గా. దాంతో ఇద్దరూ మౌనం వహించారు. జగన్నాథరావు పెద్ద వ్యాపారస్తుడు. అతనికొక ఫ్యాక్టరీ కూడా ఉంది. ఉన్నది ఒకే ఒక కుమార్తె కనుక చందనకి ఆడింది ఆట పాడింది పాటగా సాగుతున్నా చందనకి మాత్రం చంద్రమౌళి పేదరికం నిలువున కదిలించిందనే చెప్పచ్చు. అతనిలో అభిమానమూ ఎక్కువే. త్వరగా ఎవరు ఏ సహాయం చేస్తానన్నా స్వీకరించాడు. ప్రిన్సిపాల్ గారి అబ్బాయి ప్యాంట్లు ఇస్త్రీ చేయించిస్తే అవి తీసుకోవడానికే అతను చాలా బాధపడ్డాడు. ఈ పనికిమాలిన అభిమానం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని తెలిసినా మనసు సరిపెట్టుకోవడం అంత తేలిక కాదు. మా నాన్నగారితో చెప్పి అతనికి కొంత ధన సహాయం చేద్దామని అనుకున్నా గాని మా నాన్నగారికి పేదవాళ్ళకి ఎదురెదురు కనుక సాహసించలేకపోయాను మెల్లగా అంది చందన. మంచి పని చేశావు. ఒకవేళ నువ్వు ఆ పని చేసుంటే చంద్రమౌళిని బాధించిందానివే అయ్యేదానివి. అతనికి ఆయాచిత దానం ఇష్టం ఉండదు. అందుకే ఊరుకున్నాను. ఎవరి పర్సనల్ ప్రెస్టేజీ వాళ్ళకుంటుంది. అది మన వల్ల నష్టపడితే వాళ్ళకి మనకి మధ్య స్నేహం చెడిపోతుంది అంది చందన. కాసేపు ఇలాగే ఆ కబురు ఈ కబురు చెప్పి సెలవు తీసుకుంది నీరజ. చందన ఎకనామిక్స్ పుస్తకం తీసి ముందు పెట్టుకుని కూర్చుంది. మర్నాడు కాలేజీకి అరగంట ముందే బయలుదేరింది. కారు ఏలూరు రోడ్డమ్మడిపోతుంటే విజయ టాకీస్ దగ్గరకు రాగానే ఇటు తిప్పు అంది చందన. డ్రైవర్ గోవిందం అటు పోనిచ్చి సరిగ్గా ఆమె చెప్పిన గుమ్మం దగ్గర ఆపాడు. లోపల చిన్న టవల్ చుట్టుకుని వంట చేస్తున్నాడు చంద్రమౌళి. తలుపు నెట్టుకునొచ్చిన చందనని చూసి కంగారు పడ్డాడు. అతని అవస్థకి తనలో తనే నవ్వుకుంది. గబగబా అవతలకి వెళ్లి ప్యాంటు వేసుకునొచ్చాడు. చెప్పా పెట్టకుండా ఇలా వేంచేశామేమిటి అని అడిగాడు. ఏం లేదు, నిన్ను చూసిపోదామని. పోస్టు చేశావా కదా అని అడిగింది కుతూహలంగా. చేశాను. ఆగు టీ. ఇప్పుడేమీ వద్దు, భోజనం చేసి బయలుదేరాను. టీకేం ఎప్పుడైనా తాగొచ్చు. పైగా కాలేజీకి వెళ్లబోయే ముందైతే కాలేజీలో నిద్ర రాకుండా ఉంటుంది. అంటే నేను నిద్రమత్తుదానిలా కనిపిస్తున్నానా? అవును. ఒక్కోసారి సోగదేలిన నీ విశాల నేత్రాలు వాల్చుకుని కూర్చుంటే ఏ మహా సౌందర్యవతో కాసేపు విశ్రాంతి తీసుకుంటోంది అని అనిపిస్తోంది. ఆ సోయగం చూసే నాకు తప్ప ఇతరులకి తెలీదు. కవులుగదు వర్ణిస్తుంటారు అంది నవ్వుతూ. ఆ విధంగా వర్ణించగలిగే శక్తి నీవల్లే కదా వచ్చింది. చందన నిశితంగా అతని కేసు చూసి నిజమా కోతలా అని అడిగింది. నిజమే, అబద్ధమాడే అలవాటు నాకు లేదు. ఆ మాటతో చందన ముఖం చంద్రబింబంలా వెలిగిపోయింది. ఒక రచనకు తన సౌందర్యం మూలమైతే తనకు కావలసిందేమిటి? రచనల్లో, చిత్రలేఖనంలో, శిల్పంలో సౌందర్యం ఎప్పుడూ నవోన్మేషమైన రోజా పువ్వులా కళకళ్లాడుతూనే ఉంటుంది. అందుకే రచయితలన్నా, చిత్రకారులన్నా, శిల్పకారులన్నా తనకి మహా ఇష్టం, తగని గ్లామరు. అందుకే అతను తననింతగా ఆకర్షిస్తున్నాడు. హఠాత్తుగా ఆనాటి పాట గుర్తుకొచ్చిందామెకి. ఆనాడు సాంస్కృతిక ప్రదర్శనలప్పుడు పాడిన పాట ఎవరిని గురించి? ఆమె ప్రశ్నకి క్షణం అతని మనస్సు వికలమైంది. అందని కుసుమాన్ని ఆరాధించబోయి అంతస్తుల తేడాకు ఆక్రోశించే ఒక మూగ ప్రేమికుని విషాద గీతానికి మూలం అతని ఆరాధనా మూర్తిగాక వేరెవరైనా ఉంటారా చందన? పోనీ ఆ ఆరాధనామూర్తిని గురించే చెప్పండి. ఇప్పుడు నేను చెబుతూ ఉంటే అక్కడ నీకు ఫస్ట్ అవర్ ఖాళీ అవుతుంది. దయచేసి కాలేజీకి వెళ్ళు. కదలంటావా? ఎక్కడికి పోవు. నేను బ్రతికినంతకాలం నాలో ఒక ఊపిరిగా ఉంటూనే ఉంటాయి. చందన వాచి చూసుకుని లేచింది. వస్తాను మౌళి, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే అంటూ గబగబా బయటకు వచ్చింది. ఆమె వెళ్లేదాకా అలా గుమ్మంలోనే నిలబడి ఆమె వెళ్ళిపోగానే లోపలికొచ్చాడు. వచ్చి వంట చేయడం మానేసి చిన్న గేయం రాస్తూ కూర్చున్నాడు. ఈ గేయాలు, కవితలు, కథలు తను సరదాపడి రాస్తున్నాడే గాని వీటి వల్ల ఆర్థికంగా లాభించేదేమీ లేదు. తను ఏదైనా చిన్న నవల రాయాలి. ఆ నవల ఏ పత్రికైనా ప్రోత్సహించాలి. అప్పుడు కొంత కాకపోతే కొంతైనా ఆర్థిక లాభం ఉంటుంది అనుకున్నాడు మనసులో. చందన మళ్లీ కళ్ల ముందు ప్రత్యక్షమైంది. చందన హరిచందనంలాగే చల్లని మనసు కలది. గొప్పవారిమన్న గర్వం, అహం లేనిది. ఆమె అందంలో ఒక ప్రత్యేకతుంది. ఆమె మాటల్లో తీయదనం ఉంది. ఆమె చూపుల్లో కరుణుంది. గుండెల్లో అనురాగం ఉంది. ఇన్నున్న ఆమె తనలాంటి పాతాళానికి కుంగే వ్యక్తితో స్నేహం పెంచుకుంటోంది. ఈ స్నేహం ఎక్కడికి తీసుకుపోతుంది?
మహోన్నతమైన హిమాలయ శిఖరాగ్రానికే తీసుకుపోతుందో పాతాళ లోకానికే తొక్కివేయబడుతుందో ఎవరికి తెలుసు? విధి అనేదాని చిత్ర విచిత్రమైన చేతలు ఎవరికీ అర్థం కావు. అలా అర్థం కాగలిగితే ప్రతి మనిషి జీవితంలో ఇన్ని క్లిష్ట దశలుండవు. ముందుగానే జాగ్రత్త పడి జీవన యానాన్ని ప్రశాంత గమనం వైపే మళ్లిస్తాడు. అందుకే ముగింపు తెలియని సీరియల్ కథలా సాగిపోతూనే ఉంటుంది కడకంట. చందనని తను కాలేజీలో చూసిన దగ్గర్నుంచి ఆమెని ఆరాధిస్తున్నాడు తను. ఇద్దరిది ఒకే గ్రూపు. తనకి ఆడపిల్లలంటే స్వతహాగా ఉన్న బిడియం కొద్దీ ఎవరికేసి కన్నెత్తి చూసేవాడు కాదు ఆనాడు. ఇంగ్లీష్ పీరియడ్ జరుగుతుండగా వచ్చింది ఆమె. పోయిట్రీ రసవత్రంగా చెబుతున్న లెక్చరర్ కరుణాకర్కి ఆమె గుమ్మంలో నిలబడుండడం ఒకంత చిరాకునే కలిగించింది. కాని తను మాత్రం ఆమెనే రెప్పవేయకుండా చూశాడు. పోయిట్రీ మాటే మరిచిపోయాడు. ఎందుకింత ఆలస్యమైంది అని అడిగాడు లెక్చరర్. ఫేవరిష్గా ఉండి తను సెలవు పెడదామని అనుకుని పెట్టడం ఇష్టం లేక వాళ్ల నాన్నగారు 10ంటికి వెళ్ళిపోయేదాకా ఉండి అప్పుడు బయలుదేరానని అన్నదామె. ఆ మాటకి కరుణాకర్ వెంటనే అలౌ చేశాడామెని. కొంచెం వడలనట్టున్న ఆమె అందం ఆనాడే తనలో చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత ఆమె పుట్టినరోజు. క్లాస్ రూంలో అందరికీ స్వీట్స్ పంచిపెట్టింది. అందర్నీ ఆర్భాటంగా ఆహ్వానించి కేకులు కోసి పాటలు పాడి ప్రజెంటేషన్లు స్వీకరించి ఈ అట్టహాసం ఏమీ లేకుండా సింపుల్గా క్లాస్ రూమ్కి తీసుకొచ్చి పంచిపెట్టడంతో ఆమె మీద మరింత గౌరవం పెరిగింది. అడపాదడపా కాలేజీలో ఎదురుపడినప్పుడల్లా చిన్న చిరునవ్వు విసురుతూ ఉండేది. జ్వరంతో రాయలేకపోయిన ఆమె ఇంగ్లీషు నోట్సు తనే రాసిపెట్టడంతో తమ స్నేహం చిగురు వేసింది, మారాకు తొడిగింది. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అని మెచ్చుకుంది. హ్యాండ్ రైటింగ్ మాత్రమే బాగు, నుదుటి రాత మాత్రం వరస్టు అని ఆనాడే తను చెప్పాడు. అయినా ఆమె నవ్వుతూ మందలించిందప్పుడే. ఇవన్నీ చందనపరంగా తను పొదిలపరుచుకోవలసిన రహస్య స్మృతులు అనుకున్నాడు చంద్రమౌళి.